కర్ణాటకలోని ఒక గ్రామీణ ప్రాంతంలో జరిగిన సంఘటన. మనుషులు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులలో అనుకోకుండా గతకాలంలోనికి వెళ్ళిపోవటం జరుగుతుంది. ఆ గతకాలంలో ఉన్న ప్రాంతాలు, వ్యక్తులు ఇలా గతకాలంలోకి వెళ్ళిన మనుషులకు కనిపించటం జరుగుతుంది. ఈ కథ కూడా అలాంటిదే. అసలు విషయానికి వద్దాం. కర్ణాటకలోని ఒక పట్టణంలో ఇండియన్ ఆర్మీలో పనిచేసే జయంత్ నివసిస్తున్నాడు. అతడు ఆఫీసు కూడా ఆ పట్టణంలోనే ఉన్న కారణంగా అతను ఆ పట్టణంలో ప్రభుత్వం తనకు కేటాయించిన క్వార్టర్లో ఉండేవాడు. సహజంగా ఆర్మీ వాడు కావటం వల్ల జయంత్ చాలా ధైర్యవంతుడిగా, బలమైన మనోనిగ్రహం కలవాడిగా, భయం అనే తెలియని వాడిగా ఉండేవాడు. ఈ కథ జరిగి దాదాపు 40 సంవత్సరాలు కావస్తుంది. జయంత్ తల్లిదండ్రులు ఆ పట్టణానికి దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో ఉండేవాళ్ళు. ఆ పట్టణానికి మరియు ఆ గ్రామానికి మధ్య దూరం దాదాపు 40 కిలోమీటర్లు. ఒక విశేషం ఏమిటంటే, ఆ పట్టణం నుండి ఇంకొక పట్టణానికి వెళ్ళే రైలు మార్గంలో ఒక గ్రామం ఉంటుంది. అందువల్ల జయంత్ ట్రైన్లో తన గ్రామానికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. జయంత్ తల్లిదండ్రులు ఉన్న గ్రామానికి మరియు ఆ గ్రామానికి చెందిన రైల్వే స్టేషన్ మధ్య దూరం దాదాపు 5 కిలోమీటర్లు ఉంటుంది. ఏది ఏమైనా ఒక రోజున జయంత్ గ్రామంలోనికి అతడి ఇంటిలో ఉన్న ఒక ఉత్సవం జరిగింది. ఆ ఉత్సవానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి అనేక మంది బంధువులు ఆ గ్రామానికి వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళలో కొంతమంది వివిధ పట్టణాల నుండి రైల్లో అక్కడక్కడ వచ్చారు. సాయంత్రం 4 గంటల సమయానికి జయంత్ వాళ్ళ ఇంట్లో ఉత్సవాలు ముగిశాయి. చుట్టాలు తమ తమ ఇళ్లకు బయలుదేరారు. వాళ్ళలో కొందరు తాము వచ్చిన ఎడ్ల బండలతో తమ తమ ప్రాంతాలకు వెళ్ళిపోగా, కొందరు ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్కి బయలుదేరారు. జయంత్ కూడా వాళ్ళతో పాటు స్టేషన్కి వెళ్ళి వాళ్ళని రైలు ఎక్కించాలని నిర్ణయించుకున్నాడు. ఆపై వాళ్ళందరూ కాలినడకన అక్కడ నుండి బయలుదేరి సుమారు 5 గంటల ప్రాంతానికి రైల్వే స్టేషన్ దగ్గరకు చేరుకున్నారు. అది మంచి చలికాలం కావడంతో, అది కాకుండా మంచి పౌర్ణమి రోజులు కావడంతో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. సాయంత్రం 6:30 జయంత్ బంధువులు ఎక్కవలసిన రైలు వచ్చింది. జయంత్ వాళ్ళందరినీ రైలు ఎక్కించి ఆపై వాళ్లకు చేయి ఊపుతూ వీడ్కోలు చెప్పాడు. కొద్ది నిమిషాల్లోనే ఆ రైలు స్టేషన్ వదిలిపెట్టి కనుమరుగయ్యింది. జయంత్ ఒక్కసారి భారంగా నిట్టూర్చి ఆపై తన గ్రామానికి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. అప్పటికే బాగా వెన్నెల వచ్చేసింది. జయంత్ తనకు ఆ గ్రామం చేరుకోవాలంటే ఆ రైల్వే స్టేషన్ దగ్గర నుండి 1 కిలోమీటర్ తారు రోడ్డు మీద ప్రయాణించిన తర్వాత ఒక 3 కిలోమీటర్ల అడవి లాంటి ప్రాంతంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక కిలోమీటర్లు ఇసుకతో కూడిన మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా జయంత్ దూరం గురించి, రాత్రి సమయంలో ప్రయాణించడం గురించి ఏమాత్రం ఆలోచించలేదు. అతడు వేగంగా అడుగులు వేస్తూ అడవిలోకి ప్రవేశించాడు. ఆ మార్గంలో మనిషి అనేవాడు జయంత్కి కనపడలేదు. అప్పటికీ జయంత్ ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ప్యాంటు జేబులో చేతులు పెట్టుకొని గబగబా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నాడు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత జయంత్కి మార్గానికి ఒక పక్కగా చిన్న చిన్న సరస్సు లాంటి కనిపించింది. జయంత్ 1 నిమిషం ఆగి అక్కడ అలుపు తీర్చుకున్నాడు. ఆ తర్వాత తన జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసుకొని అందులోంచి ఒక సిగరెట్ 2 వేళ్లతో బయటకు లాగి ఆపై దానిని పెదవుల మధ్య పెట్టుకుని ఆపై లైటర్తో దాన్ని అంటించుకోబోతున్న సమయంలో ఒక్కసారిగా ఒక సుడిగాలి వీచింది. ఆ సుడిగాలి అదురికి జయంత్ చేతిలో లైటర్ మరియు నోట్లోని సిగరెట్ ఎక్కడికో వెళ్ళిపడ్డాయి. అంత హఠాత్తుగా ఆ గాలిలో ఎలా వచ్చిందో జయంత్కి అర్థం కాలేదు. ఒకసారి ఆకాశంలోకి చూశాడు. చంద్రుడు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తున్నాడు. ఆపై జయంత్ అక్కడి నుంచి మళ్ళీ నడక ప్రారంభించాడు. ఈసారి అతనికి కొన్ని అడుగుల దూరంలో ముందుగా ఎవరో ఒక స్త్రీ నడుస్తూ కనిపించింది. ఆమె నల్లటి చీర ధరించింది. ఆమె శిరోజాలు నడుము వరకు వేలాడుతూ అప్పుడప్పుడు గాల్లోకి ఎగురుతూ ఉన్నాయి. ఆ సమయంలో ఆ అడవి మార్గంలో వెళుతున్న ఆ ఒంటరి స్త్రీ ఎవరా అని ఆలోచించాడు. ఆపై ఆమెను కలుసుకోవటం కోసం జయంత్ మరింత వేగంగా ముందుకు నడిచాడు. విచిత్రం ఏమిటంటే, ఎంత వేగంగా నడిచినా ఆమెను చేరుకోలేకపోయాడు. ఆపై ఆమె ఆ అడవి మార్గంలో ఒక చోట కుడివైపుకి తిరిగి అటు నడవడం ప్రారంభించింది. ఆమె ఎక్కడికి వెళుతుందో తెలుసుకోవాలనే కుతూహలంతో జయంత్ ఆమె వెనకాలే నడుస్తూ వెళ్ళాడు.
ఒక అర్ధగంట దాటిన తర్వాత ఆమె ఒక గ్రామంలోకి ప్రవేశించింది. ఒక విశేషం ఏమిటంటే ఆ గ్రామం చాలా నిర్మానుష్యంగా ఉంది. ఆ గ్రామం మధ్యలో దట్టమైన ఇసుకతో కూడిన ఒక రోడ్డు కనిపిస్తూ ఉన్నది. ఆ రోడ్డుకి అటు ఇటు పాతకాలం నాటి పెంకుటిల్లు, తాటాకుల ఇల్లు కనిపిస్తున్నాయి. ఆ ఇళ్లను పరిశీలనగా చూసిన జయంత్కి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. అదేమిటంటే అది పురాతన కాలం నాటి బ్రాహ్మణ అగ్రహారం అని. నిజానికి అలాంటి ఒక అగ్రహారం ఈ ప్రాంతంలో ఉన్నట్టు జయంత్కి అప్పటి వరకు తెలియదు. ఏది ఏమైనా జయంత్ మంత్రముగ్ధుల్లా ఆమెతో పాటుగా నడుస్తూ ఆ అగ్రహారంలోకి ప్రవేశించాడు. ఆమె ఆ వెన్నెల రాత్రిలో ఆ అగ్రహారం మధ్యలో ఉన్న ఇసుక రోడ్డు గుండా నడుచుకుంటూ ముందుకు వెళుతున్నది. ఆమె వెనకాలే జయంత్ వెళుతూ ఉన్నాడు. ఆమె ఎవరో తేల్చుకోవాలన్న ఉద్దేశంతో జయంత్ ఒక్కసారి ముందుకు పరుగు తీశాడు. అలా పరుగెత్తుకుంటూ ఆమె కన్నా ముందుగా వెళ్ళి వెనక్కి తిరిగి నుంచున్నాడు. అప్పుడు ఆమె ఎవరో అతనికి తెలియదు, కానీ అప్పుడు ఆమె జయంత్ వైపు వస్తున్నది. ఆమె క్రమక్రమంగా అతనికి దగ్గరవుతూ ఉన్నది. ఆమె ముఖం జయంత్కి కనపడటం లేదు. కొద్ది క్షణాల తర్వాత ఆమెను సరిగ్గా 6 అడుగుల దూరంలో అతని ముందు నుంచున్నది. ఆమె ముఖంలో కళ్ళు, ముక్కు ఏమీ కనపడడం లేదు. ఒక తెల్లని గుడ్డలాగా ఆమె ముఖం ఉన్నది. ఇంతలో ఆమె కన్ను మూసి తెరిచేలోగా జయంత్ వద్దకు వచ్చి తన కుడి చేతిని తన మెడ మీద ఉంచి గట్టిగా నొక్కసాగింది. మంచుగడ్డ కన్నా చల్లగా ఉన్న ఆమె చేతి స్పర్శ తగలగానే జయంత్ శరీరం ఒక్కసారిగా జలధరించింది. అతడు భయంతో పెద్దగా అరిచాడు. అంతే, జయంత్కి స్పృహ తప్పింది. అతడు నేలపై పడిపోయాడు. మర్నాడు ఉదయం సూర్యోదయం సమయంలో జయంత్ స్పృహ వచ్చింది. అతడు కళ్ళు తెరవగానే అలాగే పడుకొని ఉన్నాడు. మరొక గంట గడిచేసరికి అతడి ముఖం మీద సూర్యకిరణాలు పడి చురుక్కుమన్నాయి. అతడు కళ్ళు తెరిచి చూశాడు. తాను ఒక పాడుబడిన ఆలయం ముందు పడి ఉన్నట్లుగా అతనికి అర్థమైంది. అతడు అతి కష్టం మీద లేచి నుంచుని ఆ ఆలయం దగ్గర నుండి యువతలకి వచ్చాడు. చుట్టుపక్కల మనిషి కాదు కదా, ఒక పిట్ట కూడా కనపడటం లేదు. జయంత్ మెల్లిగా ఆలయం ఎదురుగుండా ఉన్న చెట్టు మధ్యలోని దోవగుండా కొంత దూరం ముందుకు నడిచాడు. అక్కడ అతనికి ఒక పాతకాలం నాటి బంగ్లా కనిపిస్తూ ఉన్నది. జయంత్ అటువైపుగా వెళ్ళాడు. ఆ బంగ్లా పక్కన ఒక నీళ్లు బావి ఉండదు. సాంప్రదాయబద్ధంగా కనిపిస్తున్న ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆ బావిలో నుంచి నీళ్లు తోడుతూ తన పక్కనే ఉన్న బిందెలోకి పోలుస్తున్నాడు. జయంత్కి బాగా దాహం వేస్తున్నట్లుగా అనిపిస్తుంది. దాంతో అతని మంచినీళ్ళు త్రాగుదామని ఆ బావి దగ్గరకు వెళ్ళాడు. జయంత్ని చూడగానే ఆ బ్రాహ్మణుడు శబ్దం లేకుండా చిరునవ్వు నవ్వాడు. ఆపై మంచినీళ్ళు కావాలా బాబు అని జయంత్ని అవును నాకు కావాలి అని అతను అడిగాడు. ఆపై జయంత్ బావి పక్కన నుంచున్న కొంచెం వంగి 2 అరచేతులు కలిపి నీళ్లు కోసం దోసిలు పట్టాడు. ఆ బ్రాహ్మణుడు తాను తోడిన బకెట్లో నుంచి నీళ్లను జయంత్ దోసెట్లో పోసిన తాగాడు. కొబ్బరి నీళ్లు కన్నా తీయగా ఉన్న ఆ మంచినీళ్లు కడుపు నిండా త్రాగిన జయంత్కి ఒక్కసారిగా పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లుగా అనిపించింది. ఆపై బ్రాహ్మణుడు మృదువైన స్వరంతో బాబు నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అన్నాడు. జయంత్ నిన్న రాత్రి నేను స్టేషన్ నుంచి బయలుదేరి తన గ్రామానికి వెళ్తున్నప్పుడు అడవి మధ్యలో తనకు ఎదురైన స్త్రీ గురించి, ఆ స్త్రీ వెనకాలే వెళ్ళిన తన ఎదురైన సందర్భం గురించి అన్ని వివరంగా చెప్పాడు. జయంత్ ఈ విషయమంతా బ్రాహ్మణుడికి వివరించే లోపలనే ఆ బ్రాహ్మణుడికి ముఖం విచిత్రంగా మారిపోయింది. జయంత్ ఆపై ఏం చెప్పాలో తెలియక ఆ బ్రాహ్మణుడి ముఖం కేసి చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు గంభీరమైన స్వరంతో బాబు దాదాపు 200 సంవత్సరాల క్రితం ఇక్కడికి 1 మైలు దూరంలో నల్లూరు అనే ఒక బ్రాహ్మణ అగ్రహారం ఉండేది. ఒక వర్షాకాలం వచ్చిన తుఫాన్ కారణంగా ఇక్కడ నుండి దగ్గరలో ఉన్న సముద్రంలో భయంకరమైన పొంగి ఆ అగ్రహారం తనలోకి తీసుకున్నది. ఫలితంగా ఆ అగ్రహారం దాదాపు 100 అడుగుల లోతు ఇసుకలో కూరుకుపోయింది. నీకు ఎదురైన శివాలయం మాత్రమే భూమిలో సమాధి కాకుండా పైన అలా మిగిలిపోయింది. ఆ అగ్రహారం పొలిమేరలో ఆ శివాలయం ఉంటుంది. నీకు నిన్న రాత్రి కనపడిన ఆ స్త్రీ అగ్రహారంలో ఒకనాడు జీవించిన ఒక స్త్రీ యొక్క ప్రేతాత్మ. మీ గ్రామానికి వెళ్ళే మార్గం మధ్య నుండి ఒక చోట కుడివైపున 3 కిలోమీటర్లు వెళ్తే అక్కడ ఒక సరస్సు ఉంటుంది.
ఆ సరస్సు ప్రాంతంలో అప్పుడప్పుడు ఆ స్త్రీ ప్రేతాత్మ సంచరిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆమెకు ఎవరైనా మనిషి కనిపిస్తే ఆమె ఆ మనిషిని ఏనాడో భూమి అడుగున సమాధి అయిపోయిన అగ్రహారంలోకి తీసుకెళ్తూ ఉంటుంది. అయితే కొన్ని గంటలు మాత్రమే ఆమె మనిషిని తన ఆధీనంలో ఉంచుకొని సమాధి అయిపోయిన ఆ అగ్రహారం తిప్పుతూ ఉంటుంది. ఒకప్పుడు నాకు కూడా ఈ అనుభవం అయ్యింది. ఏది ఏమైనా నువ్వు ఆ స్త్రీ ప్రేతాత్మ బారి నుండి ప్రాణాలు బయటపడటం నీ అదృష్టం అన్నాడు. తాను ఒక ప్రేతాత్మతో కలిసి గతకాలంలోకి వెళ్ళినట్లుగా జయంత్కి అర్థమైంది. ఆపై ఆ బ్రాహ్మణుడు జయంత్ని వెంట పెట్టుకుని అక్కడి నుండి 2 మైళ్ళ దూరం నడిచాడు. అక్కడికి కొంచెం దూరంలో జయంత్ ఆ గ్రామానికి వెళ్ళే మార్గం మరియు ఆ గ్రామం గుండా నడిచి వెళ్తున్న జయంత్ గ్రామానికి చెందిన వ్యక్తులు జయంత్కి కనిపించారు. ఆ బ్రాహ్మణుడు జయంత్ వైపు చిరునవ్వుతో చూస్తూ, బాబు, అదిగో మీ గ్రామానికి వెళ్ళే దోవ, జాగ్రత్తగా వెళ్ళు. ఎప్పుడు కూడా ఈ రాత్రి సమయంలో ఈ మార్గంలో ఒంటరిగా ప్రయాణించకు. ఏ మార్గంలో ఏ దుష్టశక్తి ఉన్నదో ఎవరికి తెలుసు అన్నాడు. జయంత్ కృతజ్ఞతతో నిండిన స్వరంతో, మీరు చేసిన సహాయానికి ఎంతో రుణపడి ఉంటాను నేను అని చెప్పి తన గ్రామానికి వైపు వెళ్ళే మార్గంలో వేగంగా అడుగులు వేస్తూ కొంత దూరం వెళ్ళాక ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు. ఆ బ్రాహ్మణుడు ఒకచోట నిలబడి చిరునవ్వులు చిందిస్తూ జయంత్ వైపు చూస్తూ చెయ్యి ఊపుతున్నాడు.